నేను మేము. రంగాపురంలో మాధవుడనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అనేక కావ్యాలు, శాస్త్ర గ్రంథాలు చదివినవాడని అందరూ అతన్ని మెచ్చుకునేవారు. ఎవరే విషయం గురించి అడిగినా శాస్త్రాలని ఆధారంగా చేసుకుని వివరణ చెబుతూ ఉండేవాడు మాధవుడు. అతని తెలివికి చాలామంది ఆశ్చర్యపడేవారు. క్రమంగా మాధవుడిలో గర్వం, అహంకారం చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా మేఘనాథుడనే మహా పండితుడు ఒకరు ఉన్నారు. ఆయన గొప్ప కవి కూడా. తన కావ్యాలను ఆయన స్వయంగా ఊరూరా తిరిగి వినిపిస్తూ ఉంటాడు. తప్పొప్పులు తెలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యం. ఇంతవరకు ఆయన కావ్యంలో తప్పులు చెప్పిన వారు లేరు. ఏదో ఒక రోజున ఆయన ఈ రంగాపురానికి కూడా రావచ్చు. ఈ విషయం మాధవుడికి తెలిసింది. అప్పట్నుంచి మాధవుడు మేఘనాథుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. ఒక రోజున మేఘనాథుడు భార్యాబిడ్డలతో రంగాపురం రానే వచ్చాడు. గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు. ఊరి రచ్చబండ వద్ద కావ్య పఠనానికి ఏర్పాటు జరిగింది. మేఘనాథుడు తను కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అది ఒక సన్యాసి కథ. చదువు సంధ్యలు రాక ఏ పని చేయలేక రాముడనేవాడు సన్యాసుల్లో కలిసిపోతాడు. నిజమైన సన్యాసి అయ్యాక ఏ చదువు రాకపోయినా వాడు విద్యావంతులందరికంటే గొప్పవాడవుతాడు. మేఘనాథుడు ఆ కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు. అందులోని ప్రతి వాక్యము అర్థవంతంగా ఉంది. గ్రామస్తులందరూ మేఘనాథుడి ప్రతిభను మెచ్చుకోసాగారు. అప్పుడు మాధవుడు లేచి, మీ కావ్యం వల్ల గొప్ప ప్రమాదం ఉంది. చదువు సంధ్యలు రాకుండా ఏ పని పాట లేకుండా గొప్పవాడవుతాడంటే ప్రతివాడు సన్యాసి కావాలనుకుంటాడు. అప్పుడు ప్రజలకు తిండి ఉండదు, ఇల్లుండవు, చివరకు కట్టు బట్టలు కూడా దొరకవు అని అన్నాడు. దీనికి మేఘనాథుడు చిన్నగా నవ్వి, మనిషి కూడా జంతువే. సృష్టిలోని ఇతర జంతువులు బట్టలు వేసుకుంటున్నాయా, ఇల్లు కట్టుకుంటున్నాయా, పంటలు పండిస్తున్నాయా అన్నాడు. అయితే మనిషి కూడా జంతువులలాగా బతకాలంటారా అన్నాడు మాధవుడు. గ్రామస్తులు నవ్వారు. మేఘనాథుడు మాధవుడికేసి ఒకసారి పరీక్షగా చూసి, మనిషి సంఘజీవి, కావాలన్నా జంతువు కాలేడు, అలాగే సన్యాసి కాలేడు. కాబట్టి నీ తిండికి, బట్టకు, ఇంటికి సమస్య లేదు అని అన్నాడు. గ్రామస్తులు ఇది విని సంతోషంతో చప్పట్లు కొట్టారు. మాధవుడు చిన్నబుచ్చుకున్న ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక, మీరు నమ్మిన విషయాన్ని మీరు ఆచరించి చెప్పాలి. మీరు సన్యాసి అయితేనే మీ కావ్యానికి విలువ, కాదంటారా అని ప్రశ్నించాడు. ఈ విషయమై మేము బాగా ఆలోచించాం. సన్యాసి అంటే ఆలుబిడ్డల్ని, అయిన వాళ్లను విడిచిపెట్టనవసరం లేదు. అహంకారాన్ని, కీర్తికాంక్షను, స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే చాలు. మేము అదే చేస్తున్నాం అన్నాడు మేఘనాథుడు. దానికి మాధవుడు, అటువంటప్పుడు మీరు కొత్తగా కావ్యాలు ఎందుకు రాస్తున్నారు? కావ్యం రాసిన పేరు మీకే దక్కాలన్న స్వార్థంతోనే కదా. లేకుంటే ఇప్పటికే ఎందరో రాసిన కావ్యాలున్నాయి. వాటి గురించే నలుగురికి ప్రచారం చేయవచ్చు కదా. అసలు మీ కావ్యాలకు పేరు రావాలన్న కీర్తికాంక్షతోనే కదా ఇలా ఊరూరు తిరుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇందుకు మేఘనాథుడు ఏమాత్రం చలించక, మేము రాసిన కావ్యానికి మా పేరు ఉండకపోతే అది అసత్యమవుతుంది. శ్రీరాముడు మరొక పేరుతో రాజ్యం చేసిన, కాళిదాసు ఇంకో పేరుతో కావ్యం రాసిన ముందు తరాల వారికి అబద్ధం చెప్పినట్లే కదా. చరిత్రకు న్యాయం చేకూర్చాలనే మేము మా పేరుతో కావ్యరచన చేస్తున్నాం. ఇక ప్రచారం అంటావా? మా కావ్యాన్ని ఏ రాజుకో అంకితం చేస్తే 1,00,000 వరహాలకు తక్కువ కాకుండా ఇచ్చి మా పేరు శాశ్వతం చేయగలడు. మాకు కీర్తికాంక్ష లేదు కాబట్టి మేము ఊరూరా తిరిగి ప్రజలకు మా కావ్యార్థాన్ని వివరిస్తున్నాం. కీర్తి కోసం కుటుంబం అంతా ఇలా ఊరూరా తిరగడం ఎంతో శ్రమతో కూడిన పని, ఫలమూ తక్కువే. ఇక కావ్యాలు కొత్తవి రాయడం ఎందుకంటావా? సృష్టి ఆరంభంలోనే మనిషి బట్టలు లేకుండా తిరిగేవాడు. తర్వాత ఆకులతో శరీరాన్ని కప్పుకున్నాడు. తర్వాత నారబట్టలు, ఇప్పుడు పత్తితో బట్టలు నేస్తున్నారు. పట్టుబట్టలు కూడా కడుతున్నాం. కాలానుగుణంగా వస్త్రధారణలోనే ఇన్ని మార్పులు వచ్చినట్లు అభిరుచుల్లోనూ జీవితాల్లోనూ గురించిన అవగాహనల్లోనూ మార్పులు వస్తాయి. వాటికి తగినట్టుగా కొత్త కావ్యాలు, కొత్త కవులు వస్తారు. కొత్త కావ్యం ఎందుకు రాయాలో తెలుసుకోవాలంటే నువ్వు కవివి కావాలి, లేదా మా కావ్యాలు చదవాలి. పాత విషయాలను కాలానికి తగ్గట్టు చెప్పడానికి, కాలానికి తగ్గ కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొత్త కావ్యాలు అన్ని కాలాల్లోనూ రాక తప్పదు అన్నాడు. ఈ వివరణకు మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు. చాలా విషయాలను ఇన్ని వైపుల నుంచి అతనెన్నడూ ఆలోచించి ఉండలేదు.
మేఘనాథుడు సామాన్యుడు కాదని అతనికి అనిపించినా ఆయనను ఇంకా ప్రశ్నించి గ్రామస్తుల ముందు తన గొప్పతనం నిలబెట్టుకోవాలనుకున్నాడు. మేఘనాథుడు తను చెప్పే దాంట్లో మాటి మాటికి తనను గురించి మేము మేము అంటూ మాట్లాడాడు. నేను అంటే వినయం, మేము అనడం అహంకారం. అంటే మేఘనాథుడు అహంకారాన్ని విడిచిపెట్టలేదు. మాధవుడు అందుకు గాను మీలో స్వార్థం, కీర్తికాంక్ష లేవేమో కానీ అహంకారం మాత్రం చెప్పలేనంతగా ఉంది అని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ తన బోటివాడు అలా అంటే మర్యాదగా ఉండదు. కాబట్టి తెలివిగా మాట్లాడి మేఘనాథుడిని కాస్త ఆట పట్టించాలనుకున్నాడు. ఇలా అనుకుని మాధవుడు మేఘనాథుడికి వినయంగా చేతులు జోడించి, తమరు సామాన్యులు కారు, మహానుభావులు. తమలో స్వార్థం లేదు, కీర్తికాంక్ష లేదు. కానీ మీ కావ్యం గురించి మేము రాసాం, మేము చెప్పాం అంటూ పదే పదే మేము మేము అంటున్నారు. సామాన్యులు అది అహంకారంగా భావించే ప్రమాదం ఉంది. నేను మాత్రం అలా అనుకోవటం లేదు. మీరు ఒకరు కాదు, ఇద్దరో ముగ్గురో అయి ఉంటారు, అవునా అని అడిగాడు. మేఘనాథుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, అవును నాయనా, సరస్వతి ప్రసన్నురాలైన మేఘావతి నా భార్య కావడం ఎంతో అదృష్టం. నా అసలు పేరు రంగనాథుడు. ప్రతి కావ్యాన్ని మేము కలిసే రాస్తాం. కాబట్టి ఇద్దరు పేర్లు కలిపి మేఘ నాథుడు అయింది. కాబట్టి మేఘనాథుడు ఒకరు కాదు, ఇద్దరు అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం తెల్లబోయి, నన్ను క్షమించండి స్వామి అంటూ చేతులు జోడించాడు. మేఘనాథుడు చిన్నగా నవ్వి, ఎన్నడూ ఎదుటివారిని క్షమించమని అడిగే పరిస్థితి తెచ్చుకోకు. ఆకాశం మీద ఉమ్మి వేయాలనుకుంటే అది నీ ముఖం మీదే పడుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకు అంటూ హెచ్చరించాడు. మళ్ళీ మాధవుడు ఊరుకోక, నేను చేసింది తప్పే, కానీ మిమ్మల్ని మీరు ఆకాశంతో పోల్చుకోవడం అహంకారం కాదా అన్నాడు చటుక్కున. నేను ఆకాశాన్ని కాదు, అసూయతో అసహనంతో నన్ను చిన్నబుచ్చాలనుకోవడం వల్ల నువ్వు కుచించుకుపోయావు. అందువల్ల నేను ఆకాశాన్ని అయ్యాను తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. ఏ మనిషి అకారణంగా ఎదుటివాడిని చిన్నబుచ్చాలనుకుంటాడో వాడి వల్ల ఎదుటి మనిషి ఆకాశం అంతవాడవుతాడు అన్నాడు మేఘనాథుడు. మాధవుడికి మాట్లాడలేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. మేఘనాథుడు అంగీకరించాడు. ఆయన శిష్యరికంలో మాధవుడి శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది. అతనిలో అహంకారం పూర్తిగా నశించడంతో జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలిగాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.